అందరికీ జై భీమ్. ఈ రోజున చుండూరు మారణకాండకు ప్రధాన సాక్షి అయిన కొమ్మెర్ల అనిల్ కుమార్ సంస్మరణ దినం. ఉదయం దళిత బహుజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఆ సభలో నేను కూడా పాల్గొన్నాను. కొమ్మెర్ల అనిల్ కుమార్ చుండూరు మారణకాండకు ప్రధాన సాక్షి. అలాగే ఆలీసమ్మ, దుడ్డు ఆలీసమ్మ కారంచేడు దారుణ మారణకాండకు ప్రధాన సాక్షి. నీరుకొండకు కారుమంచి కాకి ఆనందరావు అని ఆయన ప్రధాన సాక్షి. అలాగే ఈ సాక్షులందరూ ఆలీసమ్మ, అనిల్ కుమార్, కాకి ఆనందరావు, అలాగే గరగపర్రు దారుణానికి ప్రధాన సాక్షి యాకూబు. ఈ నలుగురు సాక్షుల్ని చంపేశారు. అగ్రకులాలు దాడి చేయడంతో పాటు లీగల్గా ఆ కేసులు రద్దు చేయడం కోసం, లీగల్గా ఆ కేసుల నుంచి బయటపడటం కోసం సాక్ష్యాలని తారుమారు చేయటం ఒక పద్ధతి అయితే, సాక్షులను కూడా హతమార్చడం అనేది మరొక పద్ధతి. అలాంటి సందర్భంలో ఈ రోజున అనిల్ కుమార్ సంస్మరణ సభ జరిగింది. అనిల్ కుమార్ కూడా అప్పట్లో ఆగస్టు 6 నుంచి జరిగినటువంటి ఉద్యమానికి ఆయన చాలా శ్రమపడ్డాడు. ప్రజలను సమీకరించడంలో కానీ, వచ్చిన నాయకుల్ని రిసీవ్ చేసుకోవడంలో కానీ. అయితే అప్పుడు ఎలాగైతే చుండూరులో పోలీసులు ముద్దాయిలకు సహకరించారో, అక్కడ ఉన్న హంతకులకు సహకరించారో, అలాగే సెప్టెంబర్ 5వ తారీఖున కైకలూరు మండలం దానగూడెం మాలపల్లి మీద కూడా పోలీసుల సహకారంతోనే దాడి జరిగింది. అక్కడ అజయ్, దినేష్, పయ్యత్తు అజయ్, గొంతుపల్లి దినేష్ అనే కుర్రాళ్ళని రాడ్లతో కొట్టారు, కత్తులతో పొడిచారు. వాళ్ళు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. అసలు ఎందుకు జరిగింది? దానగూడెం మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అని అంటే, దానగూడెంలో వాళ్ళందరూ కూడా శ్రమ చేసేవాళ్ళు. చేపల ప్యాకింగ్కి వెళ్తారు. అది ఉదయం వెళ్ళిన వాళ్ళు షిఫ్ట్ల వారీగా చేసుకుంటూ ఉంటారు, తెల్లవారుజామున కూడా వస్తూ ఉంటారు. సెప్టెంబర్ 5కు ముందు కొద్ది రోజుల క్రితం అక్కడే కైకలూరులోనే ఒక గణేష్ విగ్రహం ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో గణేష్ విగ్రహం ఊరేగింపు జరిగేటప్పుడు తోకల శామ్యుల్ అనే ఆయన పుట్టి గుడ్డివాడు. ఆయన అడుగులు లెక్క పెట్టుకుంటూ కైకలూరు వెళ్తాడు. ఇన్ని అడుగులని ఆయన వెళ్ళాల్సిన ప్రదేశాలన్నిటికి కూడా కొన్ని అడుగుల లెక్కతో వెళ్తూ ఉంటాడు. ఆయన ఆ తోకల శామ్యులు కళ్ళు కనపడక ఈ గణేష్ విగ్రహానికి అడ్డం వచ్చాడు. దాంతో కోపంతో మా విగ్రహానికి అడ్డం వస్తావా అని చెప్పి ఆ పుట్టుకతోనే అందుడైన తోకల శామ్యుల్ని అక్కడున్న కాపు యువకులు కొట్టారు, దారుణంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న దానగూడెం మాలపల్లి పెద్దలు, మహిళలు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎందుకు అమాయకుడిని, కళ్ళు కనపడిన వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు అడగటానికి వెళ్ళారు. మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్ని అడుగుతారా అని కోపంతో ఉన్నటువంటి అగ్రకులాలు అంటే కాపులు చుట్టుపక్కల వాళ్ళందరూ సమావేశం వేసుకుని, అక్కడ కాపునాడు ఆర్గనైజ్డ్గా ఉంది. ఆ కాపునాడు లీడర్లు అందరూ ఆర్గనైజ్ అయ్యి రెడీ చేసుకున్నారు. అంటే చాలా విగ్రహాలు నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా. సెప్టెంబర్ 5న ఇంకొక విగ్రహం నిమజ్జనం ఉత్సవం జరుగుతూ ఉంది, ఊరేగింపు జరుగుతూ ఉంది. దానికి బాగా హై సౌండ్ డీజే పెట్టారు. ఆ డీజేలో వంగవీటి రంగా గారిని కీర్తిస్తూ ఉండే పాటల్ని పెడతా ఉన్నారు, నినాదాలు ఇస్తున్నారు. జై జనసేన, జై జనసేన నినాదాలు ఇస్తున్నారు. మమ్మల్ని శామ్యులు కొట్టినందుకు ప్రశ్నించారు, ఎందుకు కొట్టాల్సి వచ్చిందని మమ్మల్ని అడిగేంత మాత్రపోళ్ళ వీళ్ళు దొరికితే కొడదామని చెప్పి ఈ దానగూడెం దగ్గరలోనే ఆ డీజే ఆపేశారు. విగ్రహం ముందుకెళ్ళిపోయింది.
విగ్రహం ముందుకెళ్ళిపోయింది. దానగూడెంలోనే ఆ డీజే ఆపారు. దానగూడెం ఎదురుగా అందరికీ ఒకటే దారి, అన్ని కులాల వారికి ఒకటే దారి. అది అలా విగ్రహం ఊరేగింపుగా తీసుకెళ్ళి కరకట్ట దగ్గర నిమజ్జనం చేస్తారు. ఆ సందర్భంలో అక్కడ ఈ గొంతుపల్లి దినేష్, పయ్యెత్తు అజయ్, ఈ పయ్యెత్తు అజయ్ అనే కుర్రాడు 18 సంవత్సరాల కుర్రాడు. ఈ కుర్రవాడు 2 వీలర్ మీద ఇంకొక ఇద్దరిని ఎక్కించుకుని వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రమ్మంది. రేషన్ షాప్ దగ్గర బియ్యము అక్కడ ఇచ్చే సరుకులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ తీసుకురానికి వెళ్ళే టైంలో ఈ డీజే దగ్గర అతను హార్న్ కొట్టాడు. ఆ హార్న్ కొట్టినప్పుడు మా దారి అడుగుతావా అని కోపం ఇచ్చినటువంటి అప్పటికే రెడీగా ఉన్న కుర్రాళ్ళు, కాపు యువకులు ఆ దినేష్ని లాక్కెళ్ళి విపరీతంగా కొట్టారు. 30-40 మంది కలిసి కొట్టారు. ఆ కొట్టడంలో కూడా ఎట్లా కొడుతున్నారంటే రాడ్లు పెట్టి కొడుతున్నారు. రాడ్లు పెట్టి కొట్టడమే ఇక్కడ కత్తి పెట్టి పొడిచారు. కత్తిపోట్లతో ఇప్పుడు అజయ్, గొంతుపల్లి దినేష్ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన మొన్న మేము వీసీకే తరపున 3 లాయర్లు మేము వెళ్ళి పరామర్శించి వచ్చాం. కైకలూరు వెళ్ళటానికి 144 సెక్షన్ పెట్టారు, అక్కడికి వెళ్ళలేకపోయాం. ఎప్పుడైతే గొంతుపల్లి దినేష్ అనే కుర్రాడిని కొడుతున్నారో అక్కడ పయ్యెత్తు అజయ్ని కొడుతుంటే గొంతుపల్లి దినేష్ వచ్చి మా వాడిని కొడుతున్నారన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళేసరికి అతన్ని కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వసారాలో దాదాపు 30-40 మంది మీదబడి రాడ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు. కొట్టిన తర్వాత ఈ కత్తిపోట్లు తిన్నటువంటి పయ్యెత్తు అజయ్ దేక్కుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ ఊర్లో మగవాళ్ళందరూ ఫిష్ ప్యాకింగ్కి వెళ్ళిపోయారు, ఎవరు పట్టించుకునే వెళ్ళారు. వీళ్ళిద్దరిని కొట్టిన విషయం పల్లెలకు తెలియదు. ఆ విషయం అక్కడి నుంచి ఆ కత్తిఘాట్లతో, రక్తంతో, రాడ్డు దెబ్బలతో నడవలేక దేక్కుంటా వస్తుంటే ఆ దేక్కుంటా వచ్చేవాడిని పోలీసులు మళ్ళీ కొట్టారు. అరే నువ్వేరా, నీ వల్లేరా గొడవలు జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ కొట్టారు. పోలీసులు సహజంగా ఏం చేయాలి, అలాంటి బాధితుడు దొరికినప్పుడు ఆ బాధితుడిని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చాలి. తప్పు ఒప్పులు తర్వాత విషయం. ముందు వాళ్ళు హాస్పిటల్లో చేర్చకపోగా వీళ్ళు చేశారు. ఈ లోపుగా అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా వీళ్ళ అరుపులు వినపడకుండా రంగాన్ని కీర్తించే ఒక పెద్ద పాట పెద్ద సౌండ్తో పెట్టి వీళ్ళ దెబ్బలకు వీళ్ళ అరుపులు వినపడకుండా డీజేని ఇంకా సౌండ్ పెంచేశారు. ఎలాగో కొంచెం తెలుసుకున్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి, పల్లెలో వాళ్ళు ఆడవాళ్ళందరూ పరిగెత్తుకొస్తే, మగవాళ్ళు లేరు కదా, ఆడవాళ్ళందరూ పరిగెత్తుకొస్తుంటే వీళ్ళు పోలీసుల చేతుల్లో లాఠీలు కూడా లాక్కుని 10 మంది 20 మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో లాఠీలు లాక్కుని వచ్చిన ఆడవాళ్ళని దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టారు. పల్లె మీద పడేసి రాళ్ళు పెట్టి కొట్టారు. ఆ ఊరిలో రాళ్ల దెబ్బ కానీ లాఠీ దెబ్బ కానీ తగలని మహిళలు కానీ పురుషులు కానీ లేరు. వీళ్ళిద్దరిని, ఈ అజయ్ని దినేష్ని వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ ఇట్లా చేతుల మీద పట్టుకుని తీసుకెళ్ళటానికి వాళ్ళు మామూలుగా అయితే 10 నిమిషాలు గవర్నమెంట్ ఆసుపత్రికి చేరుతారు, కైకలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. కానీ వాళ్ళని వెంటాడుతున్నారు కాబట్టి వాళ్ళని తప్పించుకుని వీళ్ళని అక్కడ ముళ్ళల్లో తుప్పల్లో గుండా వెళ్ళి చేర్చడానికి దాదాపు 1.5 గంట పట్టింది. వీళ్ళిద్దరు ఆడవాళ్ళు అయిపోయారు, బలహీనంగా ఉన్నారు. ఆ పిల్లలేమో వయసు పిల్లలు, బరువు మొయ్యలేక, పైగా వాళ్ళ దగ్గర ఓపిక లేదు. అలాంటి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ కంట కనపడకుండా 1.5 గంటన్నర టైంకి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఈలోపుగా ఈ లాఠీలు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా పల్లె మీద పడి విచక్షణారహితంగా కొట్టేశారు. పోలీసులు తమాషా చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ రాత్రి అట్లా గడిచిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు సమావేశమయ్యి దీని మీద ప్రశ్నించడానికి వెళ్తుంటే మళ్ళీ పోలీసులు వచ్చి కొట్టారు. పోలీసులు వచ్చి ఏమంటున్నారంటే, ఎందుకు కొడుతున్నారని మమ్మల్ని నేను అడుగుతుంటే, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీరు మాట వినకపోతే మిమ్మల్ని కొడతామని చెప్పి ఆడవాళ్ళని పోలీసులు కొట్టారు, మగవాళ్ళని మగ పోలీసులు కొట్టారు. ఇంత విపరీతంగా కొట్టి 144 సెక్షన్ పెట్టారు. ఈ 144 సెక్షన్ పెట్టడం వల్ల ఏంటంటే
ఇప్పుడు వీళ్ళు ఫిష్ ప్యాకింగ్కి వెళ్తే కానీ వాళ్ళు పూట గడవదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు దాదాపు సెప్టెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో పనులు లేవు, పనులకు వెళ్ళనివ్వట్లా. 144 సెక్షన్ పెట్టడం వల్ల వీళ్ళు పనులకు వెళ్ళట్లా. కానీ కాపులు మాత్రం స్వేచ్ఛగా వాళ్ళు అన్ని ఊళ్ళు తిరిగి వస్తున్నారు. వీళ్ళు మాత్రం ఆ ఊరు దాటడానికి లేదు. ఆ ఊర్లోకి దళిత సంఘాల నాయకులు కూడా వెళ్ళటానికి లేదు. మొన్న దేవిప్రసాద్ గారు మరి కొంతమంది యువకులు బలవంతంగా డిఎస్పీతో వాదన చేసి వాళ్ళని పరామర్శించి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని రోజులు వాళ్ళకి లేదు. దీనికి అంతటికి కారణం ఏంటంటే దాదాపు కృష్ణా ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మాలపల్లెలు, మాదిగపల్లెలు, మెజారిటీ మాలపల్లెలు ఈ జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. చాలా చోట్ల పిఠాపురం మండలంలో కొత్తూరులో దాడి జరిగింది. అట్లా చాలా చోట్ల దాడి జరుగుతూ ఉంది. ఆ దాడుల్లో భాగంగా వాళ్ళు అక్కడ జై జనసేన అనటం, జై పవన్ కళ్యాణ్ అనటం, వాళ్ళని కొట్టడం. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులే సహకరించి అక్కడ ఉన్నటువంటి దళితుల్ని అమానుషంగా కొట్టినప్పుడు దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా అక్కడ ఉన్న డిఎస్పీ వీళ్ళందరూ కూడా వాళ్ళని వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి అండగా వచ్చినటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు. మీ మీద కేసులు పెడతాం అని బెదిరిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మన డిమాండ్ ఏంటంటే అక్కడ తులసి పూర్ణ అని ఒకడు ఉన్నాడు. ఈ తులసి పూర్ణ అనేవాడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో ఉంటాడు. ఆ పార్టీ తరపున ఉండి, ఆ అధికార పార్టీ తరపున ఉండి దళితుల మీద దాడులు చేస్తూ ఉంటాడు. తులసి పూర్ణ అతని కొడుకులు వాళ్ళు హడలన్నమాట. వాళ్ళిద్దరంటే ఆ ప్రాంతంలో కొల్లి బాబీ అని ఇంకొక అతను ఉన్నాడు. ఈ బాబీ, తులసి పూర్ణ వీళ్ళు రౌడీ షీటర్లు. వీళ్ళ ఫోటోలు స్టేషన్లో కూడా ఉన్నాయి. పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ పూర్ణ అనేవాడు వైసీపీ లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ రాగానే టీడీపీ నుంచి మళ్ళీ జనసేనలోకి వచ్చేసాడు. ఈ జనసేనలోకి వచ్చేసి ఆ జనసేన జై జనసేన అంటా కొట్టారు. ఈ కుర్రాళ్ళని జై జనసేన అంటా కొట్టారు. ఇంత దారుణం జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఏమీ పట్టించుకోకుండా, ఆ పల్లెకి జరిగినటువంటి అన్యాయాన్ని పట్టించుకోకుండా వాళ్ళ మీద కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అలాంటిది వైసీపీ వాళ్ళు కూడా ఏదో ఇద్దరు ఆ జిల్లా స్థాయి నాయకులు వెళ్ళారు తప్ప పెద్ద నాయకులు ఎవరు కూడా ఆ పల్లెని పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడ సోషల్ బాయ్కాట్ జరిగింది. వాళ్ళ పనులకు వెళ్ళనివ్వట్లేదు. పల్లె మీద పడి పోలీసులు ఆడవాళ్ళని కొట్టారు, మగ పోలీసులు మగవాళ్ళని కొట్టారు. రాడ్లతో కాపు యువకులు ఆ పల్లె మీద దాడి చేశారు. ఇంత దారుణం జరుగుతుంటే ఇది రాష్ట్రంలో ఉన్న టీవీలకు కానీ పేపర్లకు కానీ ఒక చిన్న వార్తగా కూడా కాకుండా పోయింది. అందుకని అక్కడ ఉన్నటువంటి దాని మూల కారణమైనటువంటి ఆ తోకల శామ్యుల్ని ఎవరైతే ఉన్నారో ఆయన్ని విపరీతంగా కొట్టారు. ఆ కొట్టిన శామ్యుల్కి న్యాయం జరగాలి. అలాగే వీళ్ళందరిని కూడా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని బాధితులు చెబుతున్నారు, ఆ బాధితులు చెప్పినటువంటి ముద్దాయిల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారో ఒక పేపర్ ప్రకటన పోలీస్ నుండి ఇవ్వాలి. పోలీసుల నుంచి కూడా హోమ్ మినిస్టర్ దీన్ని జోక్యం చేసుకుని ఇవ్వాలి. అక్కడ సాంఘిక బహిష్కరణ జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అలాగే నూతనంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జవహర్ గారు వీళ్ళందరూ కూడా ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకు కావలసినటువంటి న్యాయాన్ని అందించాలి. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి అజయ్ అలాగే గొంతుపల్లి దినేష్ వీళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేస్తామంటున్నారు. ఆ గాయం కత్తితో పొడిచిన గాయం పచ్చిగానే ఉంది. ఆ రాడ్లతో కమిలిపోయిన దేహం, ఒళ్ళంతా కమిలిపోయిన దేహం ఉంది. అయినా సరే పైనుంచి ఒత్తిడి రావటం వల్ల వాళ్ళని వదిలేస్తామంటున్నారు. అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, దళిత నాయకులు ఈ సామాజిక పోరాటాల్లో మొదటి నుంచి కృషి చేస్తున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కలిసి ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ దానగూడెంలో జరిగినటువంటి దానితో పాటు మిగతా వాటి మీద కూడా మనం ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి దాని మీద ఒక ఉద్యమం తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గతంలో కమ్మవాళ్ళు చెలరేగిపోయారు, రెడ్లు చెలరేగిపోయారు. ఇప్పుడు వాళ్ళు అందిన చోటల్లో వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. సాక్ష్యాలు అందకుండా, సాక్ష్యాలు దొరకకుండా, పోలీస్ కేసులు పెట్టనీయకుండా ఏదో నష్టపరిహారం వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాపుల వంతు వచ్చింది.
పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది మనకి మహిళల్లో చాలామంది పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని కులం పేరుతో తిడుతున్నారు. మొన్న పెదకాకానిలో తిట్టారు, అలాగే కొత్తూరులో కొట్టారు, అలాగే ఇప్పుడు ఈ పల్లి మీద పడి దాడి చేస్తూ ఉన్నారు. ఇది అప్పుడు రాపూరు మాలపల్లి మీద ఎట్లయితే దాడి చేసి 6 నెలల పిల్లలను కూడా కొట్టారో అంతకంటే దారుణంగా ఇక్కడ ఈ ఊర్లో దానగూడెంలో మహిళల్ని, పిల్లల్ని, కుర్రాళ్ళని అందరిని కొట్టారు. భయభ్రాంతులైపోయారు వాళ్ళ కుర్రాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఎటువంటి ఉద్యమాలతో సంబంధం లేదు, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, రోజంతా పని చేసుకోవటం, రాత్రి పగలు పని చేయటం. వాళ్ళు 2 షిఫ్ట్లు ఉంటాయి ఫిష్ ప్యాకింగ్కి. ఆ రాత్రి పగలు పని చేసుకోవటం, అవి తీసుకొచ్చి వాళ్ళు బతకటం తప్ప ఇప్పుడు ఆ బతకటానికి సంబంధించినటువంటి ఆ పనికి వెళ్ళటానికి కూడా పోలీసులు అనుమతించడం. 144 ఉంది, మీరు బయటకు కదలటానికి లేదంటున్నారు. ఇంత సోషల్ బాయ్కాట్ జరుగుతుంటే ఆ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఆ ఎస్పీ ఏం చేస్తున్నాడు, ఆ కలెక్టరు ఆ గ్రామాన్ని ఇంతవరకు ఎందుకు సందర్శించట్లేదు? ఇది చాలా దారుణంగా ఉంది. మాదిగలు బాగా ప్రమాదంలో ఉన్నారు. మరి ముఖ్యంగా తెలుగుదేశంకి, జనసేనకి మాలలు ఓటు వేయలేదనేటువంటి ఒక కారణాన్ని పెట్టుకుని మాలపల్లెల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఈ స్థితిలో నేను ఎందుకు లైవ్ ఇవ్వాల్సి వస్తుందంటే, పెద్దలు, ఉద్యమకారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైనా మీకు చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ మన జాతి ప్రయోజనాల కోసం ఐక్యం అయిపోయి అందరూ కూడా ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ హోమ్ మినిస్టర్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజున అనంతపూర్లో పెద్ద ఎత్తున సభ జరుపుకున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని. కానీ ఇక్కడ మన పిల్లలు మాత్రం రక్తం ఓడుస్తున్నారు. మన ఆడపిల్లల్ని లాఠీలతో విచక్షణ రహితంగా కొడతా ఉన్నారు. ఏ పాపం తెలియని వాళ్ళు, వీళ్ళు ఏనాడు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు, లేదా పవన్ కళ్యాణ్నో చంద్రబాబు నాయుడునో విమర్శించిన వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు అదే అడుగుతున్నారు, మేము వేయకుండానే మీరు గెలిచారా, మా ఓట్లు కూడా తీసుకున్నారు కదా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దానగూడెం ప్రజలకి న్యాయం జరగాలి. దానగూడెం ప్రజలు ఒంటరి వాళ్ళు కాదని, దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాద పార్టీలు అన్నీ కూడా దానగూడెంకి అండగా ఉన్నారని ఆ భరోసా మనం ఆ ప్రజలకి కలిగించాలి. అదేవిధంగా అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి అజయ్, దినేష్ వీళ్ళిద్దరిని కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స చేయించాలి. ఎందుకంటే వయసు పిల్లలు, 2 పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. ఆ పెళ్లి కాని పిల్లలు ఎక్కడంటే అక్కడ తగలరాని చోట్ల కూడా వాళ్ళకి గాయాలు తగిలినాయి. అలాగే మన ఆడపిల్లలను కూడా అట్లానే కొట్టారు, విచక్షణారహితంగా కొట్టారు, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టారు. ఇంత దారుణాన్ని బయటికి తీసుకొచ్చి అందరూ ముక్త కంఠంతో ఈ సంఘటన ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి దానగూడెం ప్రజలకి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని, అందుకు వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము మీతో పాటు కలిసి పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.